డాక్టర్ హారిక సురత్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. మన ఇప్పుడు దాకా చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతా ఉన్నారు. సో ఈ రోజు మనం ఈ డౌట్స్ని అడ్రస్ చేద్దాం. మేడం, నాకు నోస్ సైడ్ బోన్ స్వెల్లింగ్ వస్తుంది, ఎందుకో అర్థం కావట్లేదు, ప్లీజ్ గివ్ మీ సొల్యూషన్. సో సైడ్ బోన్లో స్వెల్లింగ్, నోస్కి సైడ్ బోన్లో స్వెల్లింగ్ అంటే యూజువలీ ఇవి టర్బినేట్స్ అని అంటాం. నార్మల్గా మన ముక్కులో ఉండే కండరాలు అనమాట. అవి నార్మల్గానే ఉంటాయి అవి. బట్ ఫర్ సమ్ పీపుల్ డ్యూ టు అలర్జీస్ కానీ లేకపోతే కోల్డ్ రావడం వల్ల కానీ ఇవి సైజ్ పెరిగిపోతాయి. సో ఈ పక్క గోన్లో ఎప్పుడైతే ఈ టర్బినేట్స్ అనేవి చాలా పెద్దగా అయిపోతాయో అప్పుడు ఇవి మీరు జస్ట్ నార్మల్గా అద్దంలో చూసుకున్నా కూడా అవి బాల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అది స్వెల్లింగ్ అని, ఏదో అన్యాచురల్ స్ట్రక్చర్ వచ్చేసింది ముక్కు లోపల పెరిగిపోయింది అని అపోహపడుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ న్యాచురల్, నార్మల్గా మన నోస్ లో ఉండే స్ట్రక్చరే, బట్ డ్యూ టు సమ్ రీజన్ అది పెద్దగా అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రతిసారి ఇలా పెద్దగా అయినప్పుడు దాన్ని సర్జరీ చేసుకుని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో అక్యూట్ గా జస్ట్ కోల్డ్ వచ్చి అది పెద్దగా అవుతే కనుక దానికి మందులు, ఎలర్జీకి మందులు వాడుతూ ఉంటే అవి తగ్గిపోతూ ఉంటాయి. బట్ ఇన్ కేస్ అది మందులు కూడా తగ్గట్లేదు, అలానే పెద్దగా అయిపోయినాయి అండ్ టర్బినేట్స్ ఎప్పుడైతే పెద్దగా అవుతాయో వాటి వల్ల మీకు ముక్కులో బ్లాక్ ఎక్కువ అవుతూ ఉంటుంటే కనుక అప్పుడు దాన్ని సర్జికల్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ అది పెద్దగా అయినా కూడా దానివల్ల మీకు ఏ ఇబ్బంది లేదు అంటే కనుక దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు.